మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ధనురాశి వారికి జాన్యువరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి ధనురాశిలోని శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇవన్నీ కూడా నెల 15 రోజులు మాత్రమే ఒక రాశిలో సంచారం చేసేటటువంటి గ్రహాలు. కాబట్టి ఈ 4 గ్రహాలు కూడా కొద్ది రోజులు మాత్రమే ధనురాశిలో ఉండి మిగతా రోజులన్నీ కూడా తదుపరి రాశిలోనికి మకరంలోనికి సంక్రమణం చెంది, అన్ని ఒక్కరోజు కాదండి, దేని దాటి ప్రకారంగా అది మకర రాశిలో సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి మొదటగా ఇక్కడ బుధుడి గురించి మనం చెప్పుకోవాల్సింది. 17వ తారీఖు వరకు ఈ ధనురాశిలోనే ఉంటారు. ఈ ధనురాశిలోనే 17వ తారీఖు వరకు ఉన్నారు అంటే జన్మంలో బుధుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. ఈయన కూడా చెడ్డ ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఈ పూర్వకాలంలో ఎప్పుడో కొంచెం చదువుకునే రోజుల్లోనో ఇంకా పెళ్లి కాకముందో ఏవో కొన్ని ఫ్రెండ్స్ తోటి కొంచెం ఎంజాయ్మెంట్ కోసం చేసేటటువంటివన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం రావటం, వాటి వైపుకి మనసు లాగటం లాంటి ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తదుపరి 18వ తారీఖు నుంచి నెలాఖరి వరకు అంటే 13 రోజులు, 11 రోజులు, ఇది ఒక 3 రోజులు, 14 రోజుల పాటు సుమారుగా ఈ 14 రోజులు ఆయన ద్వితీయ స్థానంలో ఉంటారు మకరంలోకి. అక్కడ మాత్రం ఈ మిగతా వాళ్ళందరూ డబ్బులకి ఇబ్బంది పడే పరిస్థితి కల్పిస్తూ ఉంటే ఇక్కడ బుధుడు మాత్రం దాన్ని సరిచేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. డబ్బులు వచ్చే విధానంగాను, మాట, కుటుంబంలో ఆహ్లాదం, ఇవన్నీ కూడా మనకి బుధుడి వల్ల కలిగేటువంటి వస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ 4 గ్రహాల వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే కుజుని యొక్క సంచారం కూడా 15వ తారీఖు వరకు ధనుసు రాశిలో జరుగుతుంది. జన్మల్లో కుజ సంచారం శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే ద్వితీయంలో కూడా మంచి ఆలోచనలు కానీ, మంచి ప్రవర్తన కానీ ఉండదు. అలాగే ధనానికి ఇబ్బంది, అలాగే మాటలో కఠినత్వం ఎప్పుడు కూడా సహజంగానే ఈ రవిది, ఈ కుజునిది మాట సహజంగానే కొంచెం కఠినత్వంగా ఉంటుంది. అంటే రాజుగారు, ఆయన రవి రాజుగారు, ఈయనేమో సైనికుడు, సైన్యాధీక్షుడు. కాబట్టి అడ్మినిస్ట్రేటర్స్ ఎప్పుడూ కూడా అలాగే కఠినంగానే మాట్లాడుతుంటారు, కొంచెం సీరియస్గానే ఉంటారు. అందరి మీద భుజం మీద చేసి మాట్లాడితే వాళ్ళు ఎవరు వీళ్ళ మాట వినరండి. అంచేత సహజంగానే వీళ్ళిద్దరూ కొంచెం కఠినంగా మాట్లాడే తత్వం ఉంటూ ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా కుజుడు కూడా 2వ స్థానంలో ఉండి అదే ధనానికి ఇబ్బంది, మాట ఇబ్బంది ఇవన్నీ కలిగజేస్తూ ఉంటాడు. ఇక 3వ గ్రహం అయినటువంటి 4 గ్రహాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ధనుసులో 4, ఆ 4 మళ్ళీ మకరంలో కూడా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ప్రవేశిస్తున్నాయి. ఇకపోతే రవిగ్రహ సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 14వ తారీఖు వరకు అంటే ధనురాశిలో 14వ తారీఖు వరకు ఉంటారు. అక్కడ నుంచి సంక్రమణం చెంది మకర సంక్రమణం అంటారు దీన్ని, మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ సంచారం చేస్తారు ఆయన. అక్కడ జన్మంలో రవి ఉన్నటువంటి 14 రోజులు కూడా మనకి ఎక్కువ చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, మంచి మొత్తం మీద శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే కొన్ని రవి ఆరోగ్య కారకుడు కాబట్టి చిన్నపాటి అనారోగ్యాలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి జన్మల్లో ఉన్న 14వ తారీఖు వరకు, జాన్యువరి 14 వరకు. తదుపరి ద్వితీయ స్థానంలో ప్రవేశించాక ధనానికి కొంచెం నష్టం జరిగేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి కొంచెం లోటు కలిగే పని ఉంటుంది. ధనానికి కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మాట కూడా కొంచెం కఠినంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. నేత్ర కారకుడు కూడా కాబట్టి నేత్ర వ్యాధులు ఉన్న వారికి కొంచెం ఇబ్బంది కలిగించే ప్రయత్నం కూడా ఈ రవి చేస్తూ ఉంటాడు. శుక్రుని యొక్క సంచారం గురించి చెప్పుకుందాము. శుక్రుని యొక్క సంచారము 12వ తారీఖు వరకు ధనురాశిలో ఉండి అంటే జన్మంలో ఉండి తదుపరి ద్వితీయ స్థానం అయినటువంటి మకరంలోకి ప్రవేశించి నెలంతా కూడా అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ జన్మంలో 12 రోజులు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఆయన. మంచి ప్రవర్తన, మంచి శుభప్రదమైన ఆలోచనలు, ఎప్పుడు కూడా శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి జాతకులు ఎవరైనా సరే ఎప్పుడు ఎవర్ గ్రీన్లా ఉంటూ ఉంటారు. జలసాలన్నీ బాగా అనుభవిస్తూ ఉంటారు, అన్ని సుఖాలు అనుభవిస్తారు, జలసా రాయిల్లాగా ఉంటారు, ఆ విధంగా ఉంటారు. జన్మంలో ఉంది కాబట్టి మరింత పెర్ఫ్యూమ్స్ వాడటం ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. శుక్రుడి యొక్క గ్రహం 12 రోజులు జన్మంలో ఉంది. తదుపరి ద్వితీయ స్థానంలో సంచారం, ఈ ద్వితీయ స్థానంలో కూడా ఆయన యోగిస్తారు కాబట్టి ధనానికి లోటు రానివ్వరు.
ఎప్పటి నుంచి 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ధనానికి లోటు ఉండదు. మాట తీరు బాగుంటుంది. కుటుంబం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. నేత్ర వ్యాధులు ఉన్న వారికి కూడా చాలా చక్కటి వ్యాధి తగ్గి సుఖంగా బాగుండేటటువంటి పరిస్థితి అంతా కూడా శుక్రగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. తదుపరి రాహువు తృతీయ స్థానంలో సంచారం. రాహు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఏ పని చేసినప్పటికీ మన కుటుంబంలో సభ్యులు, అన్నదమ్ములు అందరూ మనకు సపోర్ట్ ఉంటారు. అలాగే మనం చేసేటటువంటి వృత్తి వ్యాపారాల దగ్గర, అలాగే ఉద్యోగస్తులను అన్ని సాహసంగా ఏ పని చేసినా కూడా మన కింద పని చేసేవాళ్ళు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అందరు సహాయ సహకారాలు ఉన్నట్టయితే మనిషి మరింత ముందుకి వేయడానికి, ధైర్యంగా ముందుకు వేయడానికి బాగుంటుంది, సాహసం చేయడానికి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే చతుర్థ వీళ్ళకి ఈ ముఖ్యంగా ఈ ధనువు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది. ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇంకా మనం చెప్పుకున్నాం కదండి, శని అనేటటువంటి ఆయన మీకు 3 చోట్ల మాత్రమే 12 రాసుల్లో 3 రాసుల్లోనే సుఫలితాలు ఇస్తారు. ఇకపోతే 3 పోతే 9. ఆ 9ట్లో కూడా 5 రాసుల్లో చాలా విపరీతంగా బాధించే ప్రయత్నం చేస్తాడు. అందులో ఏంటి 5 అంటే అర్ధాష్టమ అంటే 4వ స్థానము, అష్టమ అదొక స్థానం, ఇక ఏలినాటి శని అంటే అది 3 రాసుల యొక్క కలయిక. అర్ధాష్టమ శని అనేది ఏంటంటే జన్మ రాశికి వెనక రాశి, ఆ రాశి, ముందు రాశి, ఈ 3 రాశులు కలిపి అవి 3 ఇవి 2 అర్ధాష్టమ అష్టమ 5 రాశులు. ఈ 5 రాశుల్లో ఎక్కువగా శని భగవాను పీడించే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ మీకు శని భగవాన్ యొక్క ప్రభావం మనకి ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది. అంచేత జాగ్రత్తగా ఉండండి. వీరు ఏదైనా ఈ నెలే కాదండి, ఇంకా కూడా వీరు నెల ఫలితాలు చెప్పుకుంటున్నామని నెల అంటున్నాము, కానీ ఇంచుమించుగా ఈ సంవత్సరం కూడా ఉంటారు. కాబట్టి శనికి ఖచ్చితంగా జప హోమాదులు చేయించుకోవటం కానీ అట్లాంటివి ఏమైనా చేయండి. ఇంకోటి ఏంటంటే రాబోయేటటువంటి 31వ తారీఖున మీకు శని త్రయోదశి వస్తున్నది. ఆ రోజున తైలాభిషేకం కానీ, నువ్వులు కొని వారి పాదాల దగ్గర వేయటం కానీ చేయండి. దాని ప్రభావం చాలా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఊళ్ళో పూజారి గారి చేత అభిషేకం చేయించుకున్నట్టయితే ఆ తైలాభిషేకం మరింత బాగుంటుంది. దానం ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. ఏదో మీ వీళ్ళని బట్టి, అవకాశాన్ని బట్టి చేయండి. రోజు చదువుకునేటటువంటి ఆ నవగ్రహ మంత్రాలు తప్పకుండా చదువుకోవాలి. ఇకపోతే సప్తమ స్థానంలో గురు సంచారం జరుగుతోందండి. ఈ సప్తమ స్థానంలో గురు సంచారం కనుక చెప్పుకోవాలన్నట్టయితే భార్య అంటే పెళ్లి కానిటువంటి వారికి వివాహం కుదరటం కానీ, వివాహం జరగటం కానీ ఇటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ పెళ్లి అయిపోయింది అనుకోండి, ఆ పెళ్లి అయిపోయినటువంటి వారికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. తద్వారా వ్యాపారం ముందుకు వెళ్తుంది. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు గ్రహ సంచారం, ఇది అస్సలు మంచిది కాదండి. తద్వారా తండ్రి గారికి కొంచెం అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా గుడికి గోపురాలకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. ఆ దైవ కృపకి కొంచెం దూరం అయ్యేటటువంటి మొక్కుకుని కూడా వెళ్ళలేకపోవటం, ప్రయత్నం చేసినా వెళ్ళలేకపోవటం, ఆ దేవుడికి ఏదో మన బాధలు విన్నవించుకోవటం లాంటి సౌకర్యాలన్నీ కోల్పోతూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ధనురాశి వారికి జరుగుతున్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ శుక్రుడు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే గురువు పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. 2 గ్రహాలు పూర్తిగా అనుకూలం ఇస్తున్నాయి. రాహు గ్రహం 3 గ్రహాలు పూర్తి అనుకూలం. రాహు కూడా తృతీయంలో ఉండి పూర్తిగా 3 గ్రహాల అనుకూలత పూర్తిగా ఉంది. అంటే ఎక్కువ కాలము ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి గురువు కానీ, రాహు కానీ మీకు పూర్తి అనుకూలంగా ఉన్నారు. 2 గ్రహాలు 4 గ్రహాలను. ఇక మిగతా వాటిలో రాహు చెప్పుకున్నాం కదా, శని గ్రహం పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. మిగతావన్నీ కూడా 2 గ్రహాలు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాయి. అంచేత ఏదైనప్పటికీ శుభాశుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం అంతా కూడా ఈ నెలలో ధనురాశి వారికి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నవగ్రహ జపాలతో పాటుగా మీరు ఈ బాగలేని గ్రహాలకి ఏదైనా చేయించుకున్నట్టయితే, శని చూసారా ఈ సంవత్సరం పాటు ఉంటుంది ఇక్కడ. అలాగే కేతు కూడా ఇక్కడ సంవత్సరం పాటు ఉంటాడు. రాహు కూడా ఇంచుమించుగా సంవత్సరంన్నర పాటు ఉంటారు. రాహు కేతు కూడా రాహు కూడా చేయించుకోండి. ఎందుకంటే ఆయన సుఫలితాలు మరింత ద్విగుణీకృతం అవుతాయి. ఈ విధమైన ఫలితాలని మనం చెప్పుకోవాలి. చేసుకొని శుభం భూయాలు.